ప్రైజ్ లార్డ్. క్రీస్తున దేవుని బిడ్డలారా గమనించండి. ఇది నా దీవెనలతో దేవుడు నింపాలని మనం కోరుకుంటున్నాం. చేయని మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వర్షిప్ ఆఫ్ యావే అనే కార్యక్రమాన్ని మనము దేవుని మహిమార్థమై ఉదయకాలము జరిగించుకునే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ లేఖ నుండి దేవుని వాక్యం చదువుకుందాం. గమనించండి. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువ నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలమందు నేనెంతో ఆశతో నిన్ను కనిపెట్టుకుని ఉన్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తున దేవుని బిడ్డలారా గమనించండి. భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన, దేవా, నా దేవుడవు నీవే, వేకువ నిన్ను వెదకెదను. వేకున వెదకుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఎందుకంటే ఎవరైతే వేకున వెతుకుతారో అలాంటి వారిని దేవుడు తన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క కాపుదలు మనకు తోడుగా దేవుడు ఇస్తాడు. కనుక దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా దేవుడిస్తాడు, ఆయన కృప కుమరిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. అందుకని కీర్తనకారుడు 5వ కీర్తనలో ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. గమనించండి. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసియుందును. ఉదయాన దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఉదయాన దేవుడు మనలను తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా దేవుడు అనుగ్రహిస్తాడు, ఆయన కృప కుమ్మరిస్తాడు, ఆయన శ్రేష్టమైన దీవెనలు మనపైన ఉంచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గమనించండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు లేరు, ఒక్కడైనా లేరు. చూసారా? కనుక వేకును వెదకాలి. దేవుని వేకును వెదికితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తే దినమెల్లా దేవుడు మనతో ఉంటాడు. ఆ రోజంతా దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దావీదు దినమునకు ఆయన 7 మారులు ప్రార్థన చేసేవాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే భక్తుడైన దానియేలు దినానికి 3 మారు వేకున లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. కనుక వేకున లేచి మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా, నా దేవుడవు నీవే, వేకువ నేను వెదకేదను. వేకువన వెదకాలి. ఎంతమంది లేచి వేకువ వెతుకుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యంలో మనం ఆయన వెతికితే ఆయన దొరికే దేవుడు. వెదుకుడి దొరుకుదునని చెప్పిన తండ్రి దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున వేకున లేచి దేవుని వెదకి ఆయన కృపావరాలు పొందుటకు మనం సిద్ధపడాలని దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను మనవి చేస్తూ, దేవుడు మనందరినీ దీవించి కరుణించి కాపాడి తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరుచునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. గమనించండి. ఉదయకాలమున వర్షిప్ ఆఫ్ యావే, దేవుని మనము ఆరాధించుట, ఉదయాన ఆరాధించగలిగితే దేవుడు మనతో ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దినం ఉదయకాల దీవెనలతో నింపి దీవించి బలపరిచి కరుణించి కాపాడి ఆదరించునుగాక. ఆమెన్. ఆమెన్.